శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నవరాత్రోత్సవాల భాగంగా ఏ రోజు ఏ అవతారం ఉంటుంది, అలాగే ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, ఎటువంటి వస్త్రాలు అమ్మవారికి మనం అలంకారం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రోజు 22వ తారీఖు పాడ్యమి, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారం. ఆ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి అలంకారం చేసుకోవాలి. పులిహోరని నైవేద్యంగా అమ్మవారికి మనం సమర్పించడం చాలా శ్రేష్టం. ఇక రెండవ రోజు అమ్మవారు మంగళవారం నాడు విద్య గాయత్రీ దేవి యొక్క అమ్మవారి యొక్క అవతారం. బంగారు వర్ణంలో అమ్మవారికి చీరతో అలంకారం చేయడం, కట్టె పొంగల్ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం చాలా చాలా శ్రేష్టం. ఇక మూడవ రోజు 24వ తారీఖు తదియ అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అవతారం. ఈ రోజున అమ్మవారికి పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరతో అలంకారం చేయడం. శాకాంబరీదేవి అమ్మవారు కాబట్టి అమ్మవారికి విశేషంగా పులిహోర ఆవతో నైవేద్యం చేయడం, లేదా ఇంకేమైనా శాకములతో, రజోగుణం లేనటువంటి శాకములతో అమ్మవారికి అన్నప్రసాదం చేయడం కూడా చాలా మంచిది. ఇక నాలుగవ రోజు 25వ తారీఖు గురువారము చవితి, కాత్యాయని దేవి అమ్మవారి యొక్క అవతారం. అమ్మవారికి నారింజ వర్ణంలో ఉన్నటువంటి చీరతో అలంకారం చేయడం చాలా శ్రేష్టం. అలాగే అమ్మవారికి రవ్వతో చేసినటువంటి హోర, రవ్వతో చేసినటువంటి తీపి పదార్థం, రవ్వ కేసరి అంటారు, కొంత చోట్ల సిరా అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఆ ప్రకారంగా నైవేద్యం ఉండడం చాలా మంచిది. 5వ రోజు 26వ తారీఖు, ఆ రోజు కూడా చవితి తిథి వస్తుంది. అందుకే మనకు ఈ యొక్క 11 రోజుల పాటు మనకు అన్ని కూడా వస్తున్నాయి. దాంట్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం. అమ్మవారికి కాషాయపు రంగు లేదా పింక్ కలర్లో ఉండేటువంటి చీరతో గనక అలంకారం చేయడం చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం లేదా కొబ్బరితో చేసినటువంటి ఏదైనా మధుర పదార్థం కూడా నివేదన చేయడం చాలా మంచిది. 6వ రోజు శనివారం, ఆ రోజున పంచమి తిథి, లలిత అమ్మవారి యొక్క అవతారం. అమ్మవారికి ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి చీరతో అమ్మవారికి అలంకారం చేయడం. అల్లం గారెలు కానీ ఇంకే రకమైనటువంటి మినప గారెలు కూడా అమ్మవారికి నివేదన చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. 7వ రోజు 28వ అవతారం, 28వ తారీఖు నాడు ఆదివారం నాడు షష్ఠి తిథి. ఆ రోజున మహాచండి అమ్మవారి యొక్క అవతారం. అమ్మవారికి నాటు గులాబీ వర్ణంలో ఉండేటువంటి చీరతో అలంకారం చేయడం. చక్కెర పొంగలి, ఇక చక్కెరతో చేసినటువంటి పరవన్నము, పాలు చక్కెర కలిపినటువంటి అన్నంతో కానీ లేదా సగ్గుబియ్యంతో కానీ చేసినటువంటి పదార్థాన్ని, మధుర పదార్థాన్ని నివేదన చేయడం ఎంతో శ్రేష్టం. 8వ రోజు 29వ తారీఖు సోమవారము సప్తమి తిథి, సరస్వతీ దేవి యొక్క అవతారము. అమ్మవారికి తెల్లటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగే అమ్మవారికి పెరుగన్నము అంటే దధి భోజనం కనుక చేయడం, నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని. 9వ రోజు 30వ తారీఖు మంగళవారము అష్టమి తిథి, దుర్గా అష్టమిగా మనం విశేషంగా జరుపుకుంటాం. ఈ దుర్గాష్టమి నాడు అమ్మవారికి ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి చీరతో అలంకారం చేయడం. కదంబము, కదంబం అంటే మనందరికీ తెలిసి సాంబార్ రైస్ అంటారు కదా, దాంట్లో కొంతమంది బిస్మిల్లాబాద్ అంటారు, కానీ దాంట్లో రజోగుణ సంపన్నమైన ఉల్లిగడ్డ, ఎల్లుల్లి ఇలాంటివి వాడతారు. అలా వాడకుండా విశేషంగా అమ్మవారికి ఖర్జూర, తీపి పదార్థములు కూడా సాంబార్ అన్నం లాంటి దాంట్లో వేసి నైవేద్యం పెట్టడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. 10వ రోజు 1వ తారీఖు బుధవారము నవమి తిథి. ఈ నవమి రోజున మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతారంగా అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారికి నీలి రంగు, లైట్ బ్లూ కలర్ ఆర్ బ్లూ కలర్ వస్త్రంతో అలంకారం చేయడము, అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని. 11వ రోజు 2వ తారీఖు, ఆ రోజున దశహర అంటే దసరా, గురువారం నాడు విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారికి బంగారు వర్ణంతో ఏవైనా సరే
అలంకారము బంగారు వర్ణంతో పాటుగా విశేషంగా ఆకుపచ్చ, ఎరుపు, ఇంకా మీకు ఇష్టమైనటువంటి వర్ణములతో అమ్మవారికి అలంకారం చేయడము, శనగపిండి అలాగే తీపి పదార్థమైనటువంటి బెల్లంతో కలిపినటువంటి పదార్థములు నైవేద్యంగా లడ్డూ లాంటి పదార్థము కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. ఎవరైనా సరే ఆడవాళ్లకు ఉండేటువంటి సాధారణమైనటువంటి సమస్యల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆఖరి 3 రోజుల్లో దీక్ష పూని అంతకుముందు మీరు ఏ నైవేద్యం పెట్టాలనుకున్నా రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం రోజు సమర్పించడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆఖరి రోజు వరకు ఆగాల్సిందే. దసరా అమ్మవారి నిమజ్జనం అయిన తర్వాతకే ఇంకే రకమైనటువంటి మాంసాహార భోజనం అయినా సరే సేవించాలి. ఎట్టి పరిస్థితుల్లో 9వ రోజో 10వ రోజో అయిపోయింది కదా, మా పని ఇక అయిపోయింది అని దీక్షా కంకర ఉన్నప్పుడు అలాంటివి భుజించకుండా ఉంటే మంచిది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.